50 ఏళ్ల క్రితం పోలవరం అనుకున్నప్పుడు దాని బడ్జెట్ 1,00,00,000. ఒకవేళ అప్పట్లోనే సరిగ్గా పూర్తి చేసుకుంటే ఒక 5,00,00,000, 10,00,00,000 అయ్యాయి. ఇవాళ 53,000 రూపాయలు. అది కూడా అవ్వకపోతే ఇప్పుడు 39,000 కోట్లకి 41 అడుగుల దగ్గరే అవుతుంది. 45 అడుగుల దగ్గరికి పోవట్లేదు. అంటే అక్కడ దాని ప్రయోజనం నెరవేరట్లేదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక ప్రాజెక్ట్ ఆలస్యం అయితే ఆ పెనాల్టీ సమాజం మీద పడుతుంది. తాజాగా వాస్తవంగా 2014 కాంగ్రెస్ హయాంలో ఉత్తరాఖండ్లో ఒక ప్లాన్ చేసుకొచ్చారు. ఉత్తరాఖండ్కి సంబంధించి ఢిల్లీ నుంచి రిషికేష్ దాకా 2.5 గంటల్లో జర్నీకి సంబంధించిన నమో భారత్ హై స్పీడ్ రైల్స్ ఇప్పుడు ఆర్ఆర్టీఎస్ పెడుతున్నారు. అప్పట్లో నమో భారత్ అని కాదు, మామూలుగా స్పీడ్ రైల్స్ కావాలనుకున్నారు. అప్పుడు దానికి ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పుడు 2.5 గంటల్లో అక్కడికి చేరడానికి కావాల్సిన ప్రాజెక్ట్ డిపిఆర్ వాజ్పేయి టైంలో పూర్తయిపోయింది. దాన్ని 2004 నుంచి 2014 మధ్యలో చెక్ చేసినప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడు చెక్ చేసినప్పుడు 53,000 కోట్లు అంచనా వేశారు. ఇప్పుడు 2014కి వచ్చి 2,57,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 4.5 రెట్లు బడ్జెట్. దీన్ని బట్టి ఏ స్థాయిలో ఆలస్యం వల్ల మన దేశ సంపద దోచుకుపోతుందో చూసుకోవాలి.